ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ ఇంత డేంజర్ గా ఎలా పెరిగిపోయింది భయ్యా? ఆర్సీబీ లేకపోతే ఇప్పుడు ఐపీఎల్ లేదంట. మన బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ ఇంత పెద్ద కాండ్ ఎలా చేస్తాడు భయ్యా? వెస్టిండీస్ టీం పాకిస్తాన్ టీం ని తొక్క తీసేసింది రా భయ్. మన ఇండియన్ టీం కి నెక్స్ట్ కోచ్ ఎవర్రా? ఆర్సీబీ ఫ్యాన్స్ చేసే గోల సోషల్ మీడియా మొత్తం వినిపిస్తుంది భయ్యా. పదండి ఇంకా మొదలెడదాం. ఎక్స్క్యూజ్ మీ, ఎవడదే? అదంతా కాదు, ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఆర్సీబీ కోసం మాట్లాడే ముందు మనం కోచ్ స్టోరీ కోసం మాట్లాడదాం. అయితే ఇప్పటికే ఇంగ్లాండ్ జింబాబ్వే టూర్ లో టీమిండియా దరిద్రమైన ఫీల్డింగ్ చూసి అందరికీ మెంటల్ ఎక్కిపోయింది. ఎందుకంటే ఇంగ్లాండ్ లో 11 క్యాచ్లు, జింబాబ్వేలో 10 క్యాచ్లు, అంటే ఓన్లీ 2 సిరీస్ లోనే 21 క్యాచ్లు డ్రాప్ చేసాం మనం. ఎందుకు సార్ పాతకాయని మళ్ళీ రేపుతారు? అయితే మన ఇండియన్ ప్లేయర్స్ సరిగ్గా క్యాచెస్ పట్టుకోవట్లేదని కోచ్ రిజిగ్నేషన్ ఇస్తాడు భయ్యా. అసిస్టెంట్ కోచ్ రియాన్ డిషోకర్ తన ప్లేస్ ని రిజిగ్నేషన్ ఇచ్చాడు. యాక్చువల్ గా అయితే కోచ్ కాంట్రాక్ట్ అయితే 2027 దాకా ఉంది, కానీ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ వల్ల ఫ్యామిలీకి టైం ఇవ్వాలని టెన్యూర్ అవ్వక ముందే రిజిగ్నేషన్ ఇస్తాడు. ఈ బీడ్బడక్కలో గంభీర్ ను కూడా తీసుకుని వెళ్ళిపోబోయ్యా నువ్వు. వాడు చెప్పింది కరెక్టే కదా అంకుల్? లేకపోతే గంభీర్ మాయా టీమ్ సెలక్షన్ కరెక్ట్ గా చేయి మాయా అంటే మ్యాగీ పోస్టులు, అకౌంట్ హ్యాక్ అవ్వలేదని ఫుల్ మేమ్ మెటీరియల్ అంతా ఇన్స్టాగ్రామ్ లో ఇస్తున్నాడు. అయితే నాకు నిన్నే తెలిసింది భయ్య, మ్యాగీ యాడ్ చేయడానికి ఇంత డ్రామా చేస్తున్నాడంట గంభీర్ మాయా ఇన్స్టాగ్రామ్ లో. అంటే ఇప్పుడు గంభీర్ ఫ్యాన్స్ అంటున్నారు, మరి విరాట్ కోహ్లీ 18 షూస్ అమ్మినప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు అంటే అది సర్లే. కానీ రియాన్ డిషోకర్ ఫీల్డింగ్ కోచ్ తో పాటు దిలీప్ కాంట్రాక్ట్ ను కూడా ఎండ్ చేసేసి ఈ ప్లేస్ లో సుదీప్ మోష్ ని కొత్త ఫీల్డింగ్ కోచ్ గా అపాయింట్ చేశారు. అయితే ఇక్కడ ఉద్యోగం ఊడిపోయాక రియాన్ డిషోకర్ బ్యాగ్ పట్టుకుని కేకేఆర్ కి వెళ్ళిపోయాడు భయ్య. నెక్స్ట్ ఇయర్ కేకేఆర్ టీమ్ కి కోచ్ గా జాయిన్ అవుతున్నాడంట. అంటే ఇండియన్ టీమ్ లో క్యాచ్లు ఎలా వదిలేరో సీడీలు తీసుకెళ్లి కేకేఆర్ కి చూపిస్తారు కదా మరి. అదంతా కాదు కానీ మనం ఇక్కడ కోచ్ కోసం మాట్లాడుకుంటున్నాం, కానీ గ్యాప్ లో మనం బొట్టాడు ఐసీసీ ర్యాంకింగ్స్ లో పెద్ద జంప్ కొట్టాడు భయ్య. ఇంగ్లాండ్ సిరీస్ కంప్లీట్ అయ్యేసరికి వైభవ్ ఐసీసీ ర్యాంకింగ్స్ 278 ప్లేస్ లో ఉండేది, కానీ జింబాబ్వేలో బ్యాక్ టు బ్యాక్ పర్ఫార్మెన్సెస్ వల్ల 278 ర్యాంకింగ్స్ నుంచి అమాంతంగా పెరిగి 48 ప్లేస్ కి వచ్చింది భయ్య. చల్లటి వార్త చెప్పారు. అంటే ఒక్క సిరీస్ కి 230 ప్లేసెస్ ని జంప్ కొట్టాడంటే ఇంకా చూసుకోమల్లా రికార్డ్స్ ని ఎలా చెక్కుతాడో మీ హోకే వదిలేస్తున్నాను. ఇంద్రసేనారెడ్డి పేరుకు పసిబిడ్డే కానీ నిజానికి కసిబిడ్డలే. అయితే T20s లో ఇషాన్ కిషన్ 910 రేటింగ్స్ పాయింట్స్ తో నెంబర్ 1. ఇంకా ఓడిఎస్ లో నెంబర్ 1 ర్యాంకింగ్ కూడా మనదే. నెంబర్ 1 బ్యాటర్ కూడా మనోడే, శుభ్మన్ గిల్. అయితే నెక్స్ట్ ఇండియా నుంచి విరాట్ కోహ్లీ, సచిన్ రికార్డ్స్ ని వైభవ్ సూర్యవంశీ ఇంకా శుభ్మన్ గిల్ బ్రేక్ చేస్తారా లేదా ఇంకెవరైనా మీ మైండ్ లో ఉన్నారో కామెంట్స్ లో చెప్పండి. మనం ఇక్కడ ఇండియా మ్యాచ్ లో బిజీగా ఉన్నాం, కానీ అక్కడ వెస్టిండీస్ పాకిస్తాన్ టీమ్ ని టెస్ట్ మ్యాచెస్ లో చెక్కేశారు భయ్య. 210 రన్స్ లాంటి చిన్న టార్గెట్ ని చేస్ చేయలేక 90 రన్స్ డిఫరెన్స్ తో దరిద్రంగా ఓడిపోయింది పాకిస్తాన్. ఇందులో జేడెన్ సిల్స్ పర్ఫార్మెన్స్ వెస్టిండీస్ కి మెమొరబుల్ పర్ఫార్మెన్స్ గా మారింది. ఓన్లీ 20 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ ఆల్ చేశాడు విత్ 1.40 ఎకనామీ రేట్. అయితే ఈ విన్ తో వెస్టిండీస్ టెస్ట్ ర్యాంకింగ్స్ 8th ప్లేస్ కి వచ్చేసింది. ఇక్కడ ఇండియన్ టీం మాత్రం 4th పొజిషన్ లోనే ఉంది. నెక్స్ట్ శ్రీలంక టెస్ట్ సిరీస్ మనం గెలిస్తే ఈ ర్యాంకింగ్స్ నుంచి మీదకెళ్లే ఛాన్స్ ఉందన్నమాట. నాకైతే శ్రీలంక సిరీస్ డౌటే వయ్యా. అయితే వీడియో మెయిన్ పాయింట్ కి వచ్చేస్తే ఆర్సీబీ ఫ్యాన్స్ వన్ సైడెడ్ డామినేషన్ కి వెళ్ళిపోయారు భయ్య. ఆఫీషియల్లీ ఆర్సీబీ ముంబై ఇండియన్స్ ని సర్పాస్ చేసి 312 మిలియన్స్ బ్రాండ్ వాల్యూతో ఐపీఎల్ ని రూల్ చేస్తుంది. ప్రెసెంట్ ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ 312 మిలియన్స్ USD కి చేరుకుంది. దీంతో పాటు ఐపీఎల్ వాల్యూ 198,000 కోట్లకు చేరుకుంది. ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆర్సీబీ ఫ్యాన్స్. ఆర్సీబీ కన్నా ముందు ముంబై ఇండియన్స్ ఈ ప్లేస్ లో ఉండేది. ప్రెసెంట్ లీడ్ చేస్తుంది ఆర్సీబీ అన్నమాట ఈ పొజిషన్. ముంబై ఇండియన్స్, కేకేఆర్, సిఎస్కే నెక్స్ట్ ప్లేసెస్ ని హోల్డ్ చేసుకున్నాయి. ఓన్లీ 2 సార్లు గెలిస్తేనే ఇంత ఉందంటే ఇంకా బ్యాక్ టు బ్యాక్ 3rd ట్రోఫీ కూడా వచ్చేస్తే చూసుకోమల్లా. నన్ను అడిగితే ఈ ఆర్సీబీలో సగం మంది ఫ్యాన్స్ కోహ్లీ రిటైర్ అయిపోతే ఇదే టీంని ట్రోల్ చేస్తూ కనిపిస్తారు భయ్య. పక్కా చూడండి. సర్లే కానీ వీడియో ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. హైప్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయడం మర్చిపోకండి, మెయిన్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.
జై హింద్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం.